ఇందాకేమో ప్రేమ లేనట్టు ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడేమో ప్రేమను ఉప్పొంగిస్తున్నావు. నిన్ను చూసి ప్రేమ ఆటోమేటిక్ వచ్చేసింది. అబ్బా దీనికి ఏమీ తక్కువ లేదు. ఎవరు? మీరేనా కొత్తగా చేరేది అమ్మాయి? అవును, మేము కింద ఉంటాము. మీరు వచ్చారా అని పలకరింతామని వచ్చాను. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన దుబాయ్లో ఉంటాడండి. ఓ అవునా, మరి మీరు ఒక్కరే ఉంటారా? నేను ఒక్కదాన్నే ఉంటాను. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years అవుతుందండి. ఓ అవునా, మీ పిల్లలు ఏం లేరా? ఎవరు లేరండి. మరి పిల్లలకి ఏమి ఆలోచించలేదమ్మా? చూస్తున్నాను, అది ఇప్పుడు వచ్చాను కదా ఆలోచిస్తున్నాను. ఏం కంగారు లేదులేమ్మా, అవుతారు పిల్లలు. మరి ఏమైనా హాస్పిటల్ చూపించుకున్నారమ్మా? చూయించుకున్నామమ్మా, హాస్పిటల్కి వెళ్ళాము, టాబ్లెట్లు ఇచ్చారు, అన్నీ వాడాను, అయినా కూడా నాకు రావట్లేదు. ఏం కంగారు లేదమ్మా, నాకు పెళ్ళైనాక 3 ఏళ్లకు మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టిన 10 ఏళ్లకు మా పాప పుట్టింది. అవుతారు లేదమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. మందులు వాడుతుంటే అవుతారు, టెన్షన్ పడుతున్నా. సరేనా? ఇంకా మేము వెళ్ళొస్తానమ్మా. సరేనా? ఏదైనా ఉంటే నాకు చెప్పండి అమ్మా, నేను కింద పోర్షన్లోనే ఉంటాను. ఓకేనా? వెళ్ళొస్తాను. ఎవరు చూసినా పిల్లలు పిల్లలు అని గురించి ఆలోచిస్తున్నాను. ఆయన ఏమో దుబాయ్లో ఉంటాడు, 3 నెలలకు ఒకసారి వస్తాడు. నేనేమో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరు చూడు ఇలానే అంటున్నాను. ఎలాగో అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సరే, కాల్ చేయి. హలో. హలో, బాగున్నారండి? బాగున్నాను. తిన్నానండి, నేను తిన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఖాళీగా ఉన్నానని చెప్పేసి మీకు కాల్ చేశాను నేను. అవునా, పబ్లిక్లో ఎట్లా ఉంది? బాగుందా? బాగుందండి. ఎవరన్నా వచ్చారా మాట్లాడడానికి? వచ్చానండి, కింద ఉంటారంట, ఎవరో కావాలో వచ్చి మాట్లాడేది. సరే, కింద ఎవరన్నా ఉన్నారా? ఒకదాన్ని ఉన్నాము, టెన్షన్ అయింది. అయ్యో అదేం లేదండి, నేను ఉంటాను. అయ్యో నువ్వు ఎక్కడున్నా నా వెంట ఉండేట్టే కదండి, అది చాలు నాకు. సరేనే, సరే నేను మళ్ళీ చేస్తా. సరే. అయ్యో ఆగండి, 1 నిమిషం మీతో మాట్లాడాలి నేను. అవునా, ఏమేమి చెప్పు. అదే అండి, మనమేమో హాస్పిటల్ చుట్టూ అలా తిరుగుతున్నాం కదా, ఎవరు చూసినా పిల్లలు పిల్లలు అంటున్నారండి. ఎట్లా అండి, ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి, నేను కూడా తిరుగుతూనే ఉన్నా కదా హాస్పిటల్స్ అని. ఇక్కడ కూడా చూపించుకుంటున్నాను నేను ఆఫీస్ దగ్గర, తెలుసా? అవునా, సరే ఎలాగైనా చూడండి అండి, మనకు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా సరదాగా. సరే, నేను నీకే ఉంది అనుకుంటున్నాను టెన్షన్, నాకు కూడా ఉంది. సరేలే, దానికోసం నేను మాట్లాడతాను మళ్ళీ. సరేనా? అయితే జాగ్రత్త. బాయ్ అండి. బాయ్. మళ్ళీ ఎవరు వచ్చారు? రండి. చెప్పండి. తిన్నావమ్మా? తిన్నానమ్మా. ఇప్పుడు ఏం కూర చేసావు? చికెన్ చేసావు. మీ ఆయనకు ఫోన్ చేసావమ్మా? చేసానండి, ఇందాకే మాట్లాడాను. అవునా, ఏమన్నారు?
తను కూడా చాలా టెన్షన్ పడుతున్నాడండి, చాలా చోట్ల అడుగుతున్నాడంట. అంటే సరే అని చెప్పాను నేను. ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనమ్మా. అడగండి అండి. ఏం లేదు, మరి లోపం మీకుందా మీ ఆయనకుందా? ఎందుకండి అలా అడిగారు? ఎందుకు చిన్న డౌట్ వచ్చి అడిగానమ్మా, ఏమనుకోవద్దు. అవునా, మా ఆయనకి ఉందండి. అవును. అదే అండి, అంటే మా ఆయనకి నరాల వీక్నెస్ ఉండడంతో పిల్లలు పుట్టట్లేదు. అవునా, మీ ఆయనకి నరాల వీక్నెస్ అయితే మరి నీకేం ప్రాబ్లం ఉందా? నువ్వు బాగానే ఉన్నావు కదా. అంటే నాకు అలా ఏమీ ఉండదండి. అవునా, చూడమ్మా నీకు ఒక మాట చెప్తా. మగాడికి ప్రాబ్లం ఉంది, నీకైతే ప్రాబ్లం లేదు కదా. తప్పుగా అనుకోకు. మరి నువ్వు ఏదైనా ట్రై చేయకపోయినావా? అంటే అంటే నీకు పిల్లలు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఏదైనా ట్రై చేసుకో అమ్మా. నీ ఆలోచన ఒకసారి మనసు మీద పెట్టుకొని ఒకసారి ఆలోచించు. సరే చూద్దాం. ఏమో అమ్మా, నీకైతే నేను సలహా ఇచ్చాను, ఇంకా నువ్వు ఏదైనా ఆలోచించుకొని చూడమ్మా. నేను చెప్పింది నీకు అర్థమయ్యి ఉంటుంది. నేను అన్నానని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. అమ్మ, నువ్వు చెప్పింది నాకు అర్థమైందండి, కాకపోతే అలాంటివి నాకు నచ్చదు. తల్లి అయ్యే అదృష్టం చాలా మందికి ఉండదమ్మా, అదొకటి ఆలోచించు. ఓకేనా? నేను చెప్పింది నేను నీ మంచి కోసం చెప్పాను. నేను ఏమన్నా అనుకో అమ్మా, సలహా మాత్రం ఇచ్చాను. ఓకే అండి, అలాగే. ఓకేనా? సరే అమ్మా, బాబు వస్తాడు, నేను వంట చేయాలి. సరే, నీకు నచ్చితే నీకు సలహా ఇచ్చాను, నేను వస్తాను. ఓకేనా? అలాగే. అవును, అయినా ఆవిడ నా మంచి కోసమే కదా చెప్పింది, కానీ నాకు అలాంటివి ఇష్టం ఉండదు కదా. ఆయన కూడా చాలా ట్రై చేస్తున్నాడు. సరే, ఏదైనా కానీ చూద్దాం. ఎవరండి? నేను కింద ఉంటాను, మమ్మీ మీకు గాలి ఇచ్చి రమ్మని. అవునా, నేను వాటర్ తీసుకొస్తాను. అవును, మీ పేరేంటి? అసలు మీరు ఏం చేస్తున్నారు? నా పేరు అశోక్. నేను బట్టల షాప్లో వర్క్ చేస్తాను. అదే మీరు ఒక్కరే ఉన్నారంట, ఇచ్చిరాను అని చెప్తే అవునా? ఇంకా మీ ఆయన లేరా అండి? లేరండి, తను దుబాయ్లో ఉంటాడు. అవునంటే మీరు ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునండి. ఒంటరిగా నిద్ర ఎట్లా పడుతుందండి, మీకు భయం అవదా? అంటే తను ఎక్కడున్నా నా వెంట ఉన్నట్టే కదా. ఒకటి ఉంది కదా. సరే, ముందు వాటర్ తాగండి. ఇంకేంటండి మరి? ఇంకేం లేదండి. సరే, నేను వెళ్తాను. మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను తెచ్చిస్తాను ఏమైనా కావాలంటే ఇట్లా. ఓకే అండి. సరే, వెళ్తానండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. అయినా ఇప్పుడు వచ్చి వెళ్ళిన అబ్బాయి చాలా బాగున్నాడు. ఇతనితో మాట్లాడితే బాగుంటుంది, ఇతనితోనే ప్రొసీడ్ అవుతే బాగుంటుంది కదా. చూద్దాం, మళ్ళీ వస్తాడు కదా, ట్రై చేస్తా.
ఇది ఇచ్చిరమ్మా కింద పెట్టి వచ్చారంట కదా. అవునండి తీసుకో. లోపల సరే అండి నేను వెళ్ళాలా, ఇంకేమైనా పని ఉందా? అదేం లేదండి, నేను ఒక విషయం అడగచ్చు. పర్లేదు చెప్పండి. సరే కూర్చోండి. అయ్యో పర్లేదు కూర్చోండి. చెప్పండి. అంటే మీరు నిన్న వచ్చారు కదా, మిమ్మల్ని చూసి ఇష్టపడుతున్నానండి. అంటే మా ఆయన దుబాయ్లో ఉంటాడు కదా, అందుకోసమని నాకు పిల్లలు కూడా లేరండి. అందుకే మీరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నానండి. ప్లీజ్ అండి, ఇది ఒక్క విషయం నేను అర్థం చేసుకోండి. వద్దు మేడం, ఈ విషయం మా మమ్మీకి ఇట్లా తెలిసిందంటే నన్ను సావబడుతుంది. వద్దు ప్లీజ్, ఈ విషయంలో నేనేం హెల్ప్ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేసేయండి, ఏమనుకోండి ప్లీజ్. అయ్యో మీ అమ్మకి తెలియకుండా చేస్తాను నేనండి, ప్లీజ్ అండి. నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఎవరు చూసినా పిల్లలు లేరు అంటుంటే నాకు చాలా బాధగా ఉందండి. అందుకోసమే కరెక్ట్ కానీ ఈ విషయం మమ్మీకి ఎరకైతే చాలా గొడవలు అవుతాయండి. నేను మీ అమ్మకి చెప్పాను, నువ్వు మీ అమ్మకి చెప్పదు. అది మన ఇద్దరి మధ్యనే ఉంటుందండి. ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి. సరే మేడం, నా వల్ల కాదు, ఫోన్ చేస్తాను. మేడం ఏం చేస్తున్నారు మేడం? వదిలేండి ఒకసారి. మేడం ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. మేడం ప్లీజ్ మేడం. ఇందాకేమో ప్రేమ లేనట్టు ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడేమో ప్రేమను ఉప్పొంగిస్తున్నావు. నిన్ను చూసి ప్రేమ ఆటోమేటిక్ వచ్చేసిందండి. అబ్బా దీనికి ఏమీ తక్కువ లేదు. ఎక్కడికి చదవండి. అయినా నీకు ఇప్పుడైనా నేను నీకు నచ్చానా? నచ్చావని కదా నేను దగ్గరికి వచ్చాను. అవునా? ఐషు 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 ఏంద్రా నువ్వు దీని పక్కన ఉన్నావు? అమ్మా అది ఇదేం పోయే కాలంలో నువ్వు ఇడికి ఎందుకు వచ్చావు? అది కాదమ్మా, ఏమైనా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? నడు ఇక్కడ బయటికి నడు. ఏందమ్మా నీకేమనిపిస్తుంది? నీకు సలహా ఇచ్చినందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? మా కొంపకి ఎసరు పెట్టేటట్టున్నావు కదా నువ్వు. పెళ్లి కాని అబ్బాయితో పెళ్ళైన ఆడదాని నువ్వు ఇలా చేస్తావా? ఇదేనా నీకు పద్ధతి? ఛీ, నువ్వు ఇంత ఇది అనుకోలేదు నేను.